300 రన్స్ 5 వికెట్స్. స్కోర్ కార్డ్ చూస్తే ఇండియా డే 1 ని కంప్లీట్లీ డామినేట్ చేసింది అనిపిస్తుంది. కానీ 1 మినిట్ ఈ 300 రన్స్ ఎలా వచ్చాయో చూస్తే ఈ స్టోరీ అంత సింపుల్ గా కాదు. ఒకవైపు డేవిడ్ పడిక్కల్ 117 రన్స్, మరోవైపు శుభ్మాన్ గిల్ 50. ఇండియా 66 పర్ 2 నుంచి స్లోలీ మ్యాచ్ ని తమ కంట్రోల్లోకి తీసుకుంది. అక్కడి నుంచి శ్రీలంక ఆల్మోస్ట్ హెల్ప్లెస్ అయిపోయింది. కానీ ఒక్కసారిగా పంట్ రిటైర్ అయ్యాడు. ఆ తర్వాత గిల్ అవుట్, పడిక్కల్ అవుట్, జడేజా కూడా అవుట్. అంటే ఇండియా 300 కి చేరింది. కానీ లాస్ట్ సెషన్ లో శ్రీలంక మ్యాచ్ లో కంబ్యాక్ ఇచ్చింది. రివ్యూలోనే మాట్లాడుకున్నాం, ఈ పిచ్ కండిషన్స్ చాలా డేంజరస్. ముందుగా స్కోర్ బోర్డ్ మీద మ్యాసివ్ టోటల్ పెట్టడం ఇండియాకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. కానీ స్టార్ట్ మాత్రం ఇండియాకి ఊహించినంత స్మూత్ గా లేదు. యశస్వి జైస్వాల్ క్రీజ్ లో ఉంటే మనకు ఒక విషయం తెలుసు, డిఫెన్స్ కంటే అటాకే ఎక్కువ ఆడతారని. ఈ రోజు కూడా అదే అగ్రెషన్ తో జైస్వాల్ జస్ట్ 53 బాల్స్ తో 45 రన్స్ చేశాడు. ఇండియాకి క్విక్ స్టార్ట్ అయితే ఇచ్చారు, కానీ ఫెర్నాండెస్ కి ఒక ఛాన్స్ దొరికింది. అంటే జైస్వాల్ అవుట్ అయిపోయారు. కేఎల్ రాహుల్ కూడా 18 రన్స్ దగ్గరనే అవుట్ అయిపోయారు. ఇప్పుడు ఒక్కసారి ఇమాజిన్ చేయండి, శ్రీలంక డ్రెస్సింగ్ రూమ్ లో అప్పటికే కాన్ఫిడెన్స్ వచ్చి ఉంటుంది. ఇండియాని 300 లోపు ఆపొచ్చు అని అనుకుంటారు. కానీ తన ముందున్న ఒక ప్లేయర్ ని మర్చిపోయారు. తానే డేవిడ్ పడిక్కల్. స్టార్టింగ్ లో చాలా స్లోగా అనిపించాడు, ఎందుకంటే సిచ్యువేషన్ అంత ఈజీగా లేదు. బట్ ఒక్కసారి శ్రీలంక బౌలర్స్ ప్రెజర్ లోకి వెళ్లిపోయాక పడిక్కల్ ఒక్కసారిగా రిటర్న్ లోకి వచ్చారు. అతని బ్యాటింగ్ కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది. పేస్ అయినా, స్పిన్ వచ్చినా, ఫీల్డ్ మార్చినా, బౌలింగ్ ప్లాన్ మార్చినప్పటికీ పడిక్కల్ మాత్రం పానిక్ కాలేదు. లూస్ బాల్స్ వస్తే బౌండరీ, గుడ్ బాల్ అయితే రెస్పెక్ట్, సింగిల్ బాల్స్ అవైలబుల్ ఉంటే మాత్రం సింగిల్. అంటే ఈ రోజు పడిక్కల్ ప్యూర్ టెస్ట్ బ్యాటింగ్ ఆడారని చెప్పాలి. మరి ఇదే ఇన్నింగ్స్ కి టర్నింగ్ పాయింట్ ఏంటంటే అతనితో కలిసి కెప్టెన్ శుభ్మాన్ గిల్ కూడా సెటిల్ అయిపోయారు. ఇండియా 66 పర్ 2 నుంచి ఈ ఇద్దరు ఇన్నింగ్స్ ని రీబిల్డ్ చేయడం స్టార్ట్ చేశారు. ఎలాంటి అన్నెసెసరీ రిస్క్ తీసుకోలేదు. బౌలర్స్ ని రష్ చేయలేదు, ఫీల్డ్ లో గ్యాప్స్ వెతికారు, లూజ్ డెలివర్స్ కి పనిష్ చేశారు. ఫస్ట్ 50, ఆ తర్వాత 100. ఆ తర్వాత ఇండియా స్కోర్ బోర్డ్ చూస్తే ఒక కంప్లీట్లీ డిఫరెంట్ లా కనిపించింది. శ్రీలంక ఈజీగా ప్రెజర్ లోకి వెళ్లిపోయింది, ఎందుకంటే వికెట్స్ తీసుకున్న ఈ పార్ట్నర్షిప్ ని బ్రేక్ చేయలేకపోతున్నారు. ఈ పార్ట్నర్షిప్ ఇండియా డే 1 కి ఒక బిగ్గెస్ట్ ఫౌండేషన్ వేసింది. బట్ టెస్ట్ క్రికెట్ లో ఒక గోల్డెన్ రూల్ ఉంది, సెట్ అయిన బ్యాటర్ అవుట్ అయితే మూమెంటం ఒక్కసారిగా చేంజ్ అవుతుందని. ఎగ్జాక్ట్లీ ఈ మ్యాచ్ లో అదే జరిగింది. శుభ్మాన్ గిల్ తన 50 కంప్లీట్ చేసుకొని అవుట్ అయిపోయారు. శ్రీలంకకి ఫైనల్లీ బ్రేక్ త్రూ దొరికింది. కానీ ఇంకా ఇండియాకి బిగ్గెస్ట్ వెపన్ ఉంది, దానే రిషబ్ పంత్. పంత్ క్రీజ్ లోకి వచ్చారు. ఇండియా ఫ్యాన్స్ కి ఆల్రెడీ ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు పంత్ వచ్చారు, ఇంకా స్కోరింగ్ స్పీడ్ పెరుగుతుందని. కానీ పంత్ ఈ రోజు ఎక్కువసేపు బ్యాటింగ్ చేయలేకపోయారు. జస్ట్ 3 రన్స్ చేస్తే రిటైర్ అయ్యారు. ఇదే డే 1 లో బిగ్గెస్ట్ కన్సర్న్. ఎందుకంటే పంత్ ఒక నార్మల్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయితే కాదు. ఒక్కసారి సెట్ అయితే 10 ఓవర్స్ లోనే మ్యాచ్ మూమెంటం చేంజ్ చేయగల ప్లేయర్. డే 2 లో తిరిగి బ్యాటింగ్ కి వస్తారా? మీ ఒపీనియన్ కామెంట్ లో చెప్పండి. నేనైతే ఖచ్చితంగా వస్తారనే అనుకుంటున్నా. ఇక మరో ఎండులో పడిక్కల్ మాత్రం తన మిషన్ ని కంటిన్యూ చేశారు. 50, 80, 90, ఇక లాస్ట్ కు సెంచరీ కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఇది అతని కెరియర్ లో వన్ ఆఫ్ ది మెమొరబుల్ టెస్ట్ సెంచరీ. కానీ అతను అక్కడితో ఆగలేదు, ఏకంగా 117 రన్స్ చేశారు. ఇది జస్ట్ సెంచరీ మాత్రమే కాదు, ఇండియా 66 నుంచి 300 వరకు రావడానికి బిగ్గెస్ట్ రీజన్. కానీ 117 దగ్గర పడిక్కల్ కూడా అవుట్ అయిపోయారు. దీంతో మన టీమిండియా 281 పర్ 4 కి చేరింది. జడేజా వచ్చిన వెంటనే స్లోగా ఆడారు, బట్ అతను కూడా వాల్యుబుల్ రన్స్ యాడ్ చేశారు. 83 బాల్స్ లో 43 రన్స్. దీంతో ఇండియా 300 వైపు వెళ్ళింది. ఇక్కడ ఇండియాకి మూమెంటం కనిపించింది, కానీ శ్రీలంకకి ఒక లాస్ట్ ఛాన్స్ ఉంది. తమ బౌలర్ అయిన ఫెర్నాండో ఆల్రెడీ జైస్వాల్ ని వికెట్ తీసుకున్నారు, గిల్ ని కూడా అవుట్ చేశారు. ఇప్పుడు జడేజా కూడా టార్గెట్ అయ్యారు. రిషబ్ పంత్ కూడా ఇంజురీ నుంచి కోలుకొని సెకండ్ డే లో ఆడే ఛాన్సెస్ పుష్కలంగా కనిపిస్తున్నాయి. మరి మీ ఒపీనియన్ ఏంటి? ఇండియా డే 2 లో 400 చేరుతుందా, లేక శ్రీలంక మ్యాచ్ లోకి తిరిగి కంబ్యాక్ ఇస్తుందా? మీ ఒపీనియన్ ని కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.